నిన్న ఖమ్మంలో కేటీఆర్ పర్యటన సందర్భంగా రాష్ట్ర ముఖ్యమంత్రి గారిపైన ఇష్టానుసారంగా వర్ణించలేని ఒక బూతుని ఈ మధ్య మాట్లాడుతూ కేటీఆర్ బరి తెగించి మాట్లాడడాన్ని మేము తీవ్రంగా ఖండిస్తా ఉన్నాం. ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి గారి రేవంత్ రెడ్డి గారి పైన ముఖ్యమంత్రి యొక్క స్థాయిని మర్చిపోయి ఒక ముఖ్యమంత్రి ఉన్నటువంటి విలువను కనీసం గౌరవించకుండా పదే పదే ఈ మధ్యకాలంలో కేటీఆర్ తన యొక్క పరిధిని దాటి తన స్థాయికి మించి వ్యాఖ్యలు చేయడం, బూతులు మాట్లాడడం ఇది దేనికి సంకేతమని నేను కేటీఆర్కి సవాల్ చేస్తా ఉన్నాను. ఈ బూతులను, ఈ తిట్లను, ఈ యొక్క గలీజుతనాన్ని కేసీఆర్ గారు సమర్థిస్తారా? దీనిపైన కేసీఆర్ గారు మాట్లాడాలి. కాంగ్రెస్ పార్టీ గనక బూతులు తిట్టడమో లేకపోతే ఇంకో రకంగా చేస్తే టీఆర్ఎస్ నాయకులు తట్టుకోలేరని ఈ సందర్భంగా నేను గుర్తు చేస్తా ఉన్నాను. ఒక ప్రజాస్వామ్య పద్ధతిలో, రాజ్యాంగ పద్ధతిలో ఎన్నికలు జరిగి ప్రజల ఆమోదంతో ఎన్నిక కాబడ్డటువంటి ఈ ప్రభుత్వం ఒక ముఖ్యమంత్రి గారిపైన ఒక ప్రజాస్వామ్యంగా హితంగా నడుచుకోవాల్సిన పోయి ఒక ప్రతిపక్ష నాయకుడు బాధ్యతను మరిచి ఇవాళ పదే పదే ఇవాళ బీఆర్ఎస్ వేదికల మీద మాట్లాడి తన యొక్క స్థాయి పెరుగుతుందనో, గొప్పవాడు అవుతాడనో, లేకపోతే తెలంగాణ ప్రజలు నన్ను చూసి చప్పట్లు కొడతారనో ఒక ఒక్కర బుద్ధితోనే వ్యవహరిస్తున్నటువంటి కేటీఆర్ తన తీరును మార్చుకోకపోతే కాంగ్రెస్ కార్యకర్తలు తీవ్ర స్థాయిలో ప్రతిఘటన ఎదుర్కోవాల్సి వస్తుందని కూడా ఈ సందర్భంగా హెచ్చరిస్తా ఉన్నాను. ఇవాళ కాంగ్రెస్ పార్టీ ఒక సహనంతోని, మౌనంతోని మీ యొక్క వెకిలి చేష్టలను, మీ యొక్క బూతు పురాణాలను, బూతు ఉపన్యాసాలను శ్రద్ధగా, మౌనంగా గమనిస్తా ఉంది. మా మౌనాన్ని మీరు చేతగానితనంగా భావిస్తే అది ఇంకో రకంగా ఉంటుందని కూడా నేను కేటీఆర్ గారికి హెచ్చరిస్తా ఉన్నాను. మిమ్మల్ని అనుసరించే ఇంతోడు అంతోడు ఇవాళ మామూలుగా అసలు రాజకీయ పరిజ్ఞానం లేనివాడు కూడా ఇవాళ ముఖ్యమంత్రి గారి పైన, ప్రభుత్వం పైన నోరు బారేసుకునే ప్రయత్నం జరుగుతూ ఉంది. ప్రభుత్వం పైన కూడా నోరు బారేసుకుంటా ఉన్నారు. తస్మాత్ జాగ్రత్త. మీ బూతు పురాణాలకు, మీ గలీజ్ పురాణాలకు ఇక్కడ భయపడేవాడు ఎవరు లేడు. ప్రజలు గమనిస్తా ఉన్నారు. ప్రజలు ఇచ్చినటువంటి తీర్పుని గౌరవించుకొని ఒళ్ళు జాగ్రత్త పెట్టుకొని ఆత్మ పరిశీలన చేసుకుని ముందుకెళ్లాల్సిందిగా నేను కేటీఆర్ కోరుతా ఉన్నాను. మీ వ్యవహారశీలి చూసి, మీ యొక్క చేష్టలను చూసి తెలంగాణ ప్రజలు నవ్వుకుంటా ఉన్నారు. కాబట్టి కేటీఆర్ గాని, హరీష్ రావు గాని మీ వ్యవహారశీలి మార్చుకోవాలని కూడా నేను హెచ్చరిస్తా ఉన్నాను. ఈ యొక్క బూతు పురాణాల పైన, కేటీఆర్ ఉపన్యాసాల పైన లేదా అతని చేష్టల పైన కేసీఆర్ స్పందించాలి. లేకపోతే కాంగ్రెస్ కార్యకర్తలు తీవ్ర స్థాయిలో ప్రతిఘటనను ఎదుర్కొనే పరిస్థితి కనబడతా ఉంది. కాంగ్రెస్ కార్యకర్తలు మౌనంగా ఉంటారు కాబట్టి ఇవాళ ప్రజాస్వామ్యాన్ని, రాజ్యాంగాన్ని పరిధిలో కాంగ్రెస్ కార్యకర్తలు ఒక మౌనంగా ఉన్నారు. మా మౌనాన్ని మీరు చేతగానితనంగా పదే పదే మీరు ఇదే పద్ధతి కొనసాగితే కాంగ్రెస్ కార్యకర్తలు ఎట్టి పరిస్థితుల్లో ఊరుకోరని కూడా ఈ సందర్భంగా హెచ్చరిస్తూ మీ యొక్క వైఖరిని, మీ యొక్క ఉపన్యాసాలని, మీ యొక్క నడవడికని తక్షణం మార్చుకోకపోతే తీవ్ర పరిణామాలుంటాయని నేను కేటీఆర్ గారికి హెచ్చరిస్తా ఉన్నాను. ఖబర్దార్. ప్రజలు మాకు అవకాశం ఇచ్చి, ప్రజలు నమ్మకంతో, విశ్వాసంతో కాంగ్రెస్ పార్టీకి ఇవాళ ప్రభుత్వానికి అవకాశం ఇచ్చారు. ఆ నమ్మకాన్ని, ఆ విశ్వాసాన్ని వమ్ము చేయకుండా రోజుకు 18 గంటలు ఈ రాష్ట్ర ప్రజల కోసం, ప్రగతి కోసం, అభివృద్ది కోసం, రైతాంగ సంక్షేమం కోసం, మహిళల సంక్షేమం కోసం, నిరుద్యోగ యువత సంక్షేమం కోసం, తెలంగాణ అభివృద్ది కోసం ఈ ప్రభుత్వం కంకణం కట్టుకొని రాత్రి పగలు తేడా లేకుండా నిత్యం ప్రజల కోసం పనిచేస్తా ఉంది. మచ్చ లేకుండా ఈ ప్రభుత్వం పనిచేస్తా ఉంది. ఇవాళ అవినీతి కేసులలో, ఫోన్ ట్యాపింగ్లలో, భూ కబ్జాలలో ప్రభుత్వం మీ చేతిలో పెడితే అవినీతికి గురై ఇవాళ అవినీతి ప్రభుత్వాన్ని నడిపించినటువంటి మీరు కేటీఆర్ దీనికి బాధ్యత వహించి ఆత్మ పరిశీలన చేసుకుని ఒక మనిషిగా ముందుకు నడవాలని మేము హెచ్చరిస్తా ఉన్నాం. నీ పద్ధతిని తక్షణం మార్చుకోవాలని హెచ్చరిస్తా ఉన్నాం. ఖబర్దార్. థ్యాంక్ యూ.